హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈ రోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే బ్రెడ్ పకోడీ అండి చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేసేయచ్చు అంత ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పకోడీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చేస్తుందండి చాలా సింపుల్ గా అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముందైతే 3 ఆలుని ఉడికించుకున్నానండి పొట్టుని ఒలిచేసుకున్న తర్వాత ఇలా ఫోక్తో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డల్లాగా లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీ దగ్గర ఉన్నట్లయితే క్యారెట్ని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలండి ఆ తర్వాత గుప్పెడంతా కొత్తిమీరని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి నైఫ్తో కానీ సీజర్తో కానీ కట్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలాను అలాగే 1 స్పూన్ వరకు మిర్చి పొడిని మీ కారానికి తగినట్టుగా పిల్లలైతే పచ్చిమిర్చి ఉంటే కారం అవుతుందని ఇలా మిర్చి పొడిని వేసుకున్నానండి ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ బంగాళదుంపలోకి బాగా కలిసేలాగా ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మసాలా స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి వేరొక బౌల్లోకి ఒక 4 స్పూన్ల వరకు శనగపిండిని జల్లించుకున్నదే తీసుకుంటున్నానండి ఇలా జల్లించుకున్న శనగపిండిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును రుచికి సరిపడినంత సాల్ట్ని వంట సోడా ఏం వేసుకొని అవసరం లేదండి 1/2 స్పూన్ వరకు మిర్చి పొడిని పైన కోటింగ్ అనేది కొంచెం టేస్టీగా ఉండడం కోసం వేస్తున్నానండి మీరు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇందులోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని వేసుకొని థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా శనగపిండి అనేది ముద్దలాగా లేకుండా ఇలా రెడీ చేసేసుకోవాలి చూడండి మనం బజ్జీలు వేసుకోవడానికి ఏ విధంగా పిండి అనేది కోట్ అయ్యేలాగా చేసుకుంటామో అదే విధంగా ఉండాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడైతే ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు మసాలాని ఈ బ్రెడ్ మీద పెట్టేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం థిక్ లేయర్ లాగా ఇలా బ్రెడ్ అంతటికి కూడా లోపల వరకు స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట బయటకు రాకుండా చేసేసుకున్న తర్వాత దీనిపైన మరొక బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్ కింద 2 అయినా చేసుకోవచ్చు 4 అయినా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను మిగతావి కూడా అన్నీ ఇదే విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆ తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలో ఈ బ్రెడ్ పీసెస్ని డిప్ చేసుకొని ఇలా స్పూన్తోని దానిపైకి బ్యాటర్ని అంతా వేసేసుకొని స్టవ్ అనేది హైలోనే ఉంచి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకునేటప్పుడు మీడియంకి హైకి మధ్యలో స్టవ్ని ఉంచేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా స్పూన్తోనే వేసేసుకుంటున్నాను లోలో మాత్రం పెట్టేయొద్దండి మీడియం టు హైలోనే ఉంచేసి వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత గరిటెతోనే వాటిపైకి ఇలా ఆయిల్ని వేసేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇంతేనండి మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బ్రెడ్ పకోడా అనేది రెడీ అయిపోతుందన్నమాట అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే వేడివేడిగా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో చూసేశారు కదా ఇలా ఒకసారి మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ పకోడీ అనేది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగా అయిపోతుందండి బ్రెడ్ పకోడీ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్